For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం తార్నాకలో ఉన్న సుభాష్ ఎక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ లో ఉన్నాం. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. సార్ ఈ ఎక్యుపంక్చర్ లో 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సూపర్ తల్లి. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ రెగ్యులర్ టాపిక్ కాకపోతే నెక్ పెయిన్ గురించి. సో నెక్ పెయిన్ తో చాలా మంది ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి మెడ పట్టేయడం అంటారు, ఈ మొత్తం అసలు తిప్పలేరు, మెడ కూడా తిప్పలేరు. అసలు ఈ నెక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు నెక్ పెయిన్ రావడానికి అనేక కారణాలనేమో, అందులో నుంచి మనం మెయిన్ కారణం ఏంటనేది మనం చూద్దాం. నెక్ ఓన్లీ ఫ్రంట్ వర్డ్ బెండింగ్ గురించే మనం ఎక్కువ వాడుతున్నాం అమ్మా, ఓకేనా? ఈ సైడ్ వర్డ్ బెండింగ్ అని, ఈ సైడ్ బెండింగ్ చాలా తక్కువ అయిపోయింది, అవునా కాదా? ఎక్కువ మనం ఫ్రంట్ వర్డ్ బెండింగే, ఓకే. అది మరీ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఎందుకు? ప్రతి మీరైనా నేనైనా సరే ఏమవుతుంది, మొబైల్. ఎందుకంటే కొంత టైం పాస్ చూడొచ్చు, లేదంటే కొంత వర్క్ చేసుకోవాలి కూడా ఈజీ కాబట్టి మనం మొబైల్ నుంచి ఆపరేషన్ చేస్తున్నాం. సో అట్లా ఎక్కువ మనం నెక్ని, ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, రాను రాను నెక్ పెయిన్ ఎక్కువ వద్దమ్మా. ఎందుకంటే ఎవ్రీబడి దే ఆర్ యూజింగ్ ఎలక్ట్రానిక్ గెజెట్స్. అందులో స్పెషల్గా ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ చూడాలన్నా, ఓకేనా, సిస్టమ్ చూడాలన్నా, స్పెషల్గా ఫోన్స్ చూడండి. ఫోన్స్ చూసినప్పుడు నేను చాలామంది చూస్తూ ఉంటాను, మొత్తం ఇన్వాల్వ్ అయిపోతారు, ఇట్లా గేమ్ ఆడుతూనే ఏమైపోయిందా, మొత్తం ఇట్లా ఫుల్గా బెండ్ అయిపోతారు. అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నామా, నెక్కి అన్నెసరీ స్ట్రెయిన్ ఇస్తున్నాం కదమ్మా. దీంతో పాటు ఆల్రెడీ మనం రైట్ ఫుడ్ తీసుకోవట్లేదు, రైట్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఓకే. అండ్ మనం ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవ్రీబడి టేబుల్ ఓరియంటెడ్ జాబ్, అంటే సిట్టింగ్ అండ్ నెక్ బెండింగ్ జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చేది ఏం చేస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు. అంటే మళ్ళీ అగైన్ గివింగ్ స్ట్రెయిన్ టు నెక్. సో నెక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుందమ్మా. ఇది కాకుండా మిగతాది ఏంటి, మన ఫుడ్లో ఏమంటారు, సమతుల్య ఆహారం లేకపోవడము, ఎండకు మనము ఎక్స్పోజర్ తక్కువ ఉండడము, నెక్ ఏదైతే కావాలో, ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలో అలాంటి ఎక్సర్సైజ్ మనం ఇవ్వలేకపోవడము, అండ్ రెగ్యులర్ కంటిన్యూస్ నెక్ మీద స్ట్రెయిన్ ఇవ్వడము, ఇవి ప్రధాన కారణాలమ్మా నెక్ పెయిన్ రావడానికి. మరి ఈ నెక్ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఎస్ మా. సో ఇదేంటంటమ్మా, మనం ఇంతకుముందు వేరే టాపిక్లో మాట్లాడినట్టే, స్పైన్ అన్నది, అంటే వెన్ను అన్నది మనకు ఒక వెహికల్కి షాక్ అబ్జర్వర్స్ వల్ల ఎట్లయితే వాళ్ళ కంఫర్ట్ ఉంటుందో, మనకి ఈ స్పైన్ అన్నది షాక్ అబ్జార్బర్ లాంటిదమ్మా, ఓకే. సో ఈ మెడలో జనరల్గా డిస్క్ బల్జ్ అయ్యి వాళ్ళకి ఏమొస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. అండ్ నార్మల్గా ఏదైనా కండాలు పట్టేస్తే నెక్ పెయిన్ వస్తుంది, అది వాళ్ళు జస్ట్ రెస్ట్ ఉంటే తగ్గిపోద్దమ్మా. కానీ ఇక్కడ నెక్లో డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ డిస్క్ వెళ్ళి అది ఉన్న ప్లేస్ నుంచి ఇంకొంచెం ముందుకు జరిగి ఏదైతే స్పైన్ నుంచి ఏదైతే నరాలు వస్తున్నాయో వాటి మీద లోడ్ చూపిస్తామా. సో ఆ నరం ఎక్కడ వరకు అయితే వెళ్తుందో అక్కడ వరకు దాని లోడు ట్రావెల్ అవుతుంది, రేడియేట్ అవుతుంది, ఓకే. సో ఈ నెక్లో ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు తల బరువు ఉండొచ్చు, లేదంటే ఈ భుజాల నొప్పి ఉండొచ్చు, లేదంటే కంప్లీట్గా చేతులలో తిమ్మిర్లు ఉండొచ్చు, స్పెషల్గా వేలల్లో తిమ్మిరి ఉండొచ్చు. ఇంకా సమస్య ఎక్కువైతే ఏదైనా పట్టుకుంటే కూడా జారిపోయే ప్రమాదం ఉందమ్మా, పట్టుకుంటే జారిపోయే ప్రమాదం ఉంది. సో అట్లాగా కంప్లీట్గా ఎప్పుడు హ్యాండ్ లాగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఆ స్పైనల్ నర్వ్స్ మీద లోడ్ చూపిస్తుందమ్మా. సో సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చింది అనుకోండి అమ్మా, మనం ఇక్కడ ఏం చేస్తాము, ఆక్యుపంక్చర్ చేస్తాము. సో ఆక్యుపంక్చర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాకు, మెడ ఏరియాకు రక్త సరఫరా పెంచుతామమ్మా. రక్త సరఫరా పెంచడం వల్ల ఏమవుతుంది, అక్కడ డిస్క్ స్ట్రెంథన్ అవుతుంది, ఓకే. ఆ నెక్లో ఉండే కోర్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి, వాటిలో ఉన్న ఆ బిగుస్తనము తగ్గుతుందమ్మా. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. మన దగ్గరకు వచ్చారనుకోండి, మన దగ్గర కైరోప్రాక్టిక్ థెరపీ అని, అంటే ఆ డిస్క్ని మళ్ళీ తని యథా పొజిషన్లో ఉంచడానికి స్పెషల్ న్యాచురల్ స్పైన్ అడ్జస్ట్మెంట్ టెక్నిక్స్ ఉంటాయమ్మా. దీంతోపాటు మనం ఇక్కడ కప్పింగ్ చేస్తాము, డ్రై కప్పింగ్, వెట్ కప్పింగ్, ఇవంతా కూడా ఆ ఏరియాలో ఉన్న ఆ మజిల్స్లో ఉన్న టైట్నెస్ తగ్గడానికి, అక్కడ రక్త సరఫరా పెరగడానికి. మనం ఏ ట్రీట్మెంట్ చేసినా, థెరపటిక్ మసాజ్ చేసినా,
కప్పింగ్ చేసినా అక్యుపంచర్ చేసినా మన టార్గెట్ ఏంటి అంటే అక్కడ ఉన్న మూల కారణాన్ని తగ్గించడం అమ్మ. అవును. ఓకే సార్. ఇప్పుడు మరి నెక్ పెయిన్ తో బాధపడే వాళ్ళు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మీరు చెప్పే గైడెన్స్ తో ప్రెజర్ పాయింట్స్ తో వాళ్ళు తగ్గించుకోవచ్చు. అవునమ్మా. సివియర్ పెయిన్ ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి సార్? షూర్. అంటే మీరు అడిగేది ఏంటంటే ఒకవేళ ప్రాబ్లం సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఓకేనా? మనం ఇక్కడ మనం ఇచ్చే ఆక్యుపంచర్ కానీ కైరోప్రాక్టిక్ కానీ కప్పింగ్ కానీ ఓకే అండ్ వాళ్ళ డైటరీ కరెక్షన్స్ ఇవన్నీ ద్వారా మనం హీల్ చేస్తామమ్మా. లేదు ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, జస్ట్ మైల్డ్గా ఉంది, మామూలుగా ఉంది, అలాంటప్పుడు ఇప్పుడు మనం చూపించబోయే ప్రెషర్ పాయింట్స్ తోటి వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రెషర్ పాయింట్ సేమ్. ఒకవేళ రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలమ్మా పాయింట్, లెఫ్ట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి, మీ పైన నేను చూపిస్తాను. చూడమ్మా, ఒకవేళ రైట్ సైడ్ నెక్ పెయిన్ ఉందనుకోమ్మా రైట్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్లో ఏ ఫింగరు? బొటన వేలు, నెక్స్ట్ ఈ మధ్య వేలు. నేను పాయింట్ చూపిస్తాను. సీమా ఈ ఫింగర్ చూడండి అమ్మా, రెండు జాయింట్స్ ఉన్నాయి, ఇదొక జాయింట్ ఇదొక జాయింట్ కదమ్మా. ఈ రెండు జాయింట్ మధ్యలో ఏరియాని తీసుకోవాలి మనం. ఇగో ఈ ఏరియాని, కంప్లీట్ ఈ ఏరియాని, సో దీనిపైన అంటే మీకు చూపించడానికి చూపిస్తాను. మీరు కంఫర్టబుల్గా మీ కంఫర్టబుల్ పెట్టుకొని మీరు చేయొచ్చమ్మా. సో మీరు ఏం చేయాలి, ఇలా పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్ తీసుకొని ఇలా రోల్ చేయాలమ్మా. రోజుకు 3 సార్లు చేయాలి. ఎప్పుడు చేయాలి? భోజనానికి ముందు. ఎంతసేపు చేయాలి? 1 minute to 3 minutes. ఎంత ప్రెషర్ ఇవ్వాలి? ఎంతైతే ప్రెషర్ పేషెంట్ కన్వీనియంట్ ఉంటుందో. మరీ మనం నాజుగ్గా ఇలా అనకూడదమ్మా, అలా గట్టిగా అనకూడదు, వాళ్ళకి ఇబ్బంది అయ్యే విధంగా. ఓకే, సో ఎంత కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ ఇవ్వాలి. సేమ్ ఇక్కడ మనం ఎట్లా చేసినామో సేమ్ ఇదే టెక్నిక్, సేమ్ ఇట్లా ఇక్కడ కూడా అమ్మా. ఈ ఫింగర్లో కూడా దీనికి 3 జాయింట్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే, సో ఈ జాయింట్ మధ్య ప్లేస్ మా గోరు కింద ఉన్న జాయింట్ దాని కింద జాయింట్ ఈ మధ్య ప్లేస్ కంప్లీట్ చూడమ్మా. ఈ ఏరియా ఓకే. సో ఈ ఏరియాలో సేమ్ ఇలా పెన్సిల్ తీసుకోండి. ఓకే, పెన్సిల్ తీసుకొని ఈ ఏరియా మొత్తం ఇలా సేమ్ స్లోగా 1 to 3 minutes 3 times డే భోజనానికి ముందు వాళ్ళ కంఫర్టబుల్గా ఉన్నంత ప్రెషర్ వాళ్ళు వేసుకోవచ్చమ్మా. అంటే వాళ్ళకి ఎంతైతే పేషెంట్ కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లాగా. ఓకే, సో ఒకవేళ వాళ్ళకి పెన్సిల్ లేదు, సో ఏం చేయొచ్చు, థమ్ ఫింగర్ తీసుకోవాలమ్మా. థమ్ ఫింగర్ తీసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానమ్మా ఇట్లాగా. ఓకే, ఇట్లాగా. ఓకే, చూడండి ఇట్లాగా దగ్గర ఇలా దూరం చేయొద్దమ్మా. ఇలా చేయాలనుకున్నప్పుడు ఏం లేదు, గోరు ఉండకూడదమ్మా, అంతే ఇలాగా. ఓకే, ఇలాగా సేమ్ అట్లా సేమ్ ఇది కూడా అంతే 1 to 3 minutes ఇలాగా. సో ఈ ఏరియా మొత్తం కవర్ చేయాలి. సో రైట్ సైడ్లో ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి, బొటన వేలు, సెంటర్ ఫింగరు, ఈ ఏరియా, నెక్స్ట్ ఈ ఏరియా, ఇంతేనమ్మా. సో ఎన్ని రోజులు చేయాలి? వాళ్ళ తగ్గేంత వరకు చేయాలి. ఓకేనా? సో ఒకరికి ఒకలాగా ఉంటుందమ్మా. ఒకరికి వారం తగ్గొచ్చు, ఒకరికి 10 రోజులు తగ్గొచ్చు, ఒకరికి 15 రోజులు తగ్గొచ్చు. తగ్గేంత వరకు రెగ్యులర్ చేయాలి. మినిమం 10 days చేస్తే వాళ్ళకు ఏమంటారు రిజల్ట్ కనబడుతుందమ్మా. సార్, ఇప్పుడు మీరు ఎక్యుపెంచర్ ప్రెజర్ పాయింట్స్ చూపించారు కదా, మరి ఈ ప్రెజర్ పాయింట్స్ డైలీ చేయడం వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదా సార్? మన వైద్యంలో సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవమ్మా. అంటే ఒక పాయింట్ చేయడం వల్ల ఇంకేదో అంటే మీరు ఆశించింది కాకుండా ఆశించేందుకు తగ్గే సందర్భాలు ఉంటాయమ్మా. సో మన వైద్యంలో సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. సో మీరు గుండె మీద చేయబెట్టుకొని జాగ్రత్త చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మరి నెక్ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? మెయిన్లీ ప్రికాషన్ అంటే అందరికి నేను చెప్పేది ఒకటేమా, మొబైల్ తగ్గించండి వీలైనంత వరకు. ఓకే, అండ్ దాంతోపాటు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు. అలా కాకుండా మనం స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. సో స్పెషల్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే 2-wheeler డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తప్పదనుకు 2-wheeler డ్రైవ్ చేయాలి. లేకపోతే అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మనము మెట్రోనా ట్రైనా లేకపోతే బస్సా, లేకపోతే వాళ్ళకి 4-wheeler ఉంటే 4-wheeler, 2-wheeler అవాయిడ్ చేయాలమ్మా. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా సరే మనకు రోడ్స్ అంత బాగాలేవు కదమ్మా. సో రోడ్స్ బాగుండకపోవడం వల్ల వాళ్ళు ఏదో గుంతలో అట్లా వెహికల్ పడ్డప్పుడు ఇక్కడ లాట్ ఆఫ్ జర్క్ వస్తుందమ్మా. అట్లా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ రోడ్ బాగాలేకపోతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. అండ్ పడుకునే పొజిషన్ జాగ్రత్త చూసుకోవాలి. పెద్ద పెద్ద పిల్లోస్ వాడకూడదమ్మా. వాడకూడదు. అంటే చాలా మంది చూడండి, ఇప్పుడు దివాన్లో కూర్చొని చాలా పెద్ద పెద్ద పిల్లోస్ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదమ్మా. ఓకే, కరెక్ట్ కాదు. ఏదో ఒక రోజు మనం ఇక్కడ బయటికి వెళ్ళాము, లేకపోతే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ పరిస్థితి బాగాలంటే ఓకే. కానీ మన ఇంట్లో కూడా మనం అలా రెగ్యులర్ చేయడము కరెక్ట్ కాదమ్మా. చిన్న చిన్న పొరపాటు చేసిన బాడీ ఇట్ విల్ టేక్ ఇట్ మా. బట్ ఆ పొరపాటే రెగ్యులర్ చేసినప్పుడు ఇంకా బాడీ కూడా సపోర్ట్ చేయదు కదమ్మా. దట్ ఈస్ ద పాయింట్. ఎస్, ఎవరికైనా సరే అమ్మా, ఎవరికైనా సరే సమతుల్య ఆహారం ఉండాలమ్మా. ఓకే, అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ప్లాంట్ ఓరియంటెడ్ కాల్షియం ఫుడ్ తీసుకోవాలమ్మా. స్పెషల్ ఈజీ చెప్పాలంటే నువ్వులు తీసుకోవడం ఉత్తమం అమ్మా. దాంతోపాటు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఎండకు కూర్చోవాలి, తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేసుకుంటూ మనం చేయగలిగితే మనం చేయొద్దు అన్నవి చేయకుండా చెయ్యాలన్నవి జాగ్రత్త చేయగలిగితే వాళ్ళ సమస్య నుంచి బయటపడతారమ్మా. ఓకే సార్, అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో హెల్దీ డైట్ లో నువ్వులు తీసుకోవడం చాలా ఉత్తమం అమ్మా. చాలా ఉత్తమం. డైలీ తీసుకోవచ్చమ్మా. డైలీ తీసుకోవచ్చు. కొంతవరకు డైలీ తీసుకోవచ్చమ్మా. జబ్బు ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. నెక్ పెయిన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.